అడ్డం 10 చుక్కలు 2 వరుసలు పెట్టుకోవాలి. తర్వాత 1 2 3 4 తర్వాత 5 చుక్క నుంచి కిందికి 4 చుక్కలు పెట్టుకోవాలి. ఇది 1 2 3 4 5 ఉండేటట్టు చూసుకోవాలి. మళ్ళీ పైకి పెట్టుకోవాలి. 1 2 ఇది నిలువుగా 1 2 3 4 5 6 7 8 9 10 10 చుక్కలు నిలువుగా 2 వరుసలు వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత కుడి సైడు ఇక్కడ ఈ చుక్క కింద చుక్క పెట్టుకోవాలి. ఈ చుక్క కింద చుక్క పెట్టుకోవాలి. ఈ చుక్క కింద చుక్క పెట్టుకోవాలి. కింద ఈ చుక్కకు స్ట్రైట్గా ఇక్కడ చుక్క పెట్టుకోవాలి. ఈ చుక్కకు స్ట్రైట్గా చుక్క పెట్టుకోవాలి. ఇక్కడ ఈ మధ్యలో ఈ స్క్వేర్ మధ్యలో ఒక చుక్క వచ్చేటట్టు పెట్టుకోవాలి. తర్వాత ఇంకో చుక్క పెట్టుకోవాలి మధ్యలో. ఇక్కడ మధ్యలో ఇంకో చుక్క పెట్టుకోవాలి. అలాగే కిందికి కూడా చుక్కలు పెట్టుకోవాలి. ఇట్లా 2 మొత్తం చుక్కలు ఇలాగ వచ్చాయి. ఇటు సైడు మధ్యలో చుక్క పెట్టాలి, కింద చుక్క పెట్టాలి, మళ్ళీ దీన్ని స్ట్రైట్గా ఒక చుక్క పెట్టాలి, దీన్ని స్ట్రైట్గా ఒక చుక్క పెట్టాలి. ఇక్కడ ఒక చుక్క వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఒక చుక్క. ఈ చుక్కల మధ్యలో మళ్ళీ చుక్కలు పెట్టాలి. తర్వాత పైన ఈ చుక్క స్ట్రైట్గా చుక్క చూసుకోవాలి. ఇక్కడ చుక్క చూసుకోవాలి. ఇక్కడ ఈ ఫస్ట్ చుక్కలు వదిలేయాలి. అటు ఫస్ట్ ఇటు ఫస్ట్ చుక్కలు పైన చుక్క పెట్టుకోవాలి. ఇక్కడ చుక్క పెట్టుకోవాలి. మధ్యలో చుక్కలు పెట్టాలి. ఇటు కూడా స్ట్రైట్గా 1 2 3 4 వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ మధ్యలో ఒక చుక్క, మధ్యలో ఒక చుక్క, ఇటొక చుక్క, ఇటొక చుక్క. ఇప్పుడు చుక్కలు పెట్టుకోవడం పూర్తయింది. ఇది ఒక లైన్, ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్ గీసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఇలా గీయండి. మళ్ళీ ఇక్కడ నుండి ఇలా గీయండి. ఇలా గీసుకోవాలి. ఇక్కడికి ఇట్లా వస్తుంది. తర్వాత కింది నుండి ఇక్కడ నుండి మొత్తం ఇలా షేప్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా గీసుకోవాలి. ఇలా కూడా కింద గీసుకొని ఇక్కడ నుంచి ఇలా కలపాలి. ఇట్లా కలపాలి. ఇక్కడ నుంచి ఇలా కలపాలి. ఇక్కడ నుంచి ఇలా కలపాలి. ఇక్కడ నుంచి ఇలా కలపాలి. కింద నుంచి ఇలా పైకి కలపాలి. ఇటు సైడ్ కూడా అలాగే కలపాలి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఇలా రౌండ్గా అనుకోని ఇట్లా అనుకోని
ఓకే. ఇలా అనుకోని ఇలా ఇక్కడ రౌండ్ వేసి పైన కూడా అలాగే చేయండి. అయిపోయింది.